ఇంకా పూర్తి స్థాయిలో ప్రతాపం చూపించక ముందే హైదరాబాద్ బస్తీల్లో వాటర్ ఎమర్జెన్సీ మొదలైంది. గొంతు తడుపుకునేందుకు నీటి చుక్క దొరక్క జనం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో సామాన్యుడు దాహంతో గొంతుండిపోవాల్సిందే. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం బస్తీలకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీల వర్షం కురిపించిన నేతలు ఇప్పుడు ఎండల్లో పట్టించుకోవడం మానేశారు. కూకట్పల్లి, ఎల్లమ్మ బండ, అంబేద్కర్ నగర్ లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి రాఘేంద్ర అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. కూకట్పల్లి నియోజకవర్గంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో నీరు రాక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాం. నీరు రాక ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని రోజులకు వస్తున్నాయి, వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అంబేద్కర్ నగర్ కాలనీలో ఎన్ని రోజులకు ఒకసారి నీరు వస్తున్న పరిస్థితి, ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు? సార్, మాకు ఇక్కడ నీళ్లు సరిగ్గా రావట్లేదు సార్. 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి. మాకు బోరు కూడా లేదు. ఇంతమంది ఉన్నాము కాలనీలో. మంచినీళ్ళే మాకు సౌకర్యం ఇక్కడ, కానీ మంచినీళ్ళు కూడా 10 రోజులకు ఒకసారి వస్తుంటే ఇది ఎక్కడ సరిపోవట్లేదు మాకు. మళ్ళీ మేము అందరం ఫ్యామిలీసే, అది సరిపోవట్లేదు. బోరు కూడా అసలు వేసుకున్నామంటే కూడా నీళ్లు రావట్లేదు. ఇంతమంది ఉన్నాము, చాలా ఇబ్బంది అవుతుంది సార్ మీకు ఇక్కడ. అంటే మీకు వాటర్ కనెక్షన్ ఉందా? నీటి కనెక్షన్ ఉందా? కనెక్షన్ ఉంది సార్, ఉంది కానీ నీళ్ళు సరి ఇప్పట్లేరు. మళ్ళీ ఏమంటే చెప్పినప్పుడే ఒకసారి ఇప్పుతున్నారు, మళ్ళీ మాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళని అడగాల్సి వస్తుంది. నీళ్ళు ఇప్పట్లేదు, ఇప్పండి అంటున్నారు. ఇప్పుడు కూడా సరి ఇప్పట్లేదు. కనీసం మాకు వారానికి 2 సార్లు ఇప్పితే బాగుంటుందని కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ కాలనీలో, అంబేద్కర్ నగర్ కాలనీలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? నాకు మెయిన్గా ఉన్నది ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఒకటి. నేను ఆల్రెడీ GM గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వాటర్ వాల్స్లో కూడా ప్రతిసారి ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారు, అక్కడ పైనుంచి వాటర్ రావడం వల్ల మేము ఏం చేయలేము. మేము అడగడం ఏంటంటే మన వసంత నగర్ ఇంకా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉంది, డే బై డే వాటర్ ఇస్తున్నారు. అక్కడ డే బై డే ఇవ్వకుంటే వాళ్ళు అక్కడ జంక్షన్ దగ్గర వచ్చి కంపల్సరీగా అక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పి లొల్లి పెట్టుకుంటే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే స్లమ్ ఏరియాలకు మాత్రం వారానికి 10 రోజులకు ఒకసారి ఇవ్వగలుగుతాం. లేకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇవ్వలేము. అక్కడ డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా, గరీబులకు ఒకలాగా చూడడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతలేదు. ఏమన్నా అంటే స్లమ్ అనేది 10 రోజులకు ఒకసారి ఇస్తాం అంతే. మేము చేసేది కూడా అంతే. ఇక్కడ లోకల్ వాటర్ ఇప్పేటోళ్ళని కూడా మాట్లాడితే కూడా మేమేం చేస్తాం సార్, వాటర్ అక్కడి నుంచి పైనుంచి రావాలి కదా, వాటర్ రాని మేము కూడా ఏం చేయలేమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎంత చెప్పినా పబ్లిక్ స్లమ్ అంటేనే ఒక విధంగా చూస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే జరుగుతుంది. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? ఈ కాలనీ ఎప్పటి నుంచి ఏర్పడింది? ఎప్పటి నుంచి ఈ సమస్య? ఈ కాలనీ ఏర్పడి 8 సంవత్సరాలు అది సార్. 7 సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం పైపులు వేశారు కానీ నీళ్ళు అయితే సమంగా వస్తలేవు. సాధికారులు కూడా చెప్పినా కానీ మమ్మల్ని పట్టించుకునే ఇది లేదు. లేక బోర్ కూడా ఎండిపోయింది. ఇంకో బోర్ వేస్తున్నారు, ఆ బోర్ వేయలేదు. వేస్తాం అంటున్నారు, వేయలేరు. సమస్య మటుకు ఎవరు తీర్చలేరు. వస్తున్నారు, చూస్తున్నారు కానీ ఎవరు చెప్తలేరు. మాకు నీళ్ళు ఇట్లా ప్రాబ్లం అని చెప్పాము. అది ఇప్పుడైతే నీళ్ళు వస్తలేవు, మాకు నీళ్ళు రాక ఇప్పుతలేనని అంటున్నారు. 2 రోజులకు ఒకసారి మీకు నీళ్ళు వదలాలంటారు? మాకు కనీసం 5 రోజులకు ఒకసారి వదిలినా బాగుంటుంది. కానీ ఇప్పుడు 10 రోజులకు ఒకసారి సమానం వెళ్తాడు. మేము ఫోన్లు చేయంగా ఆడేళ్ళో మా ఆయన మొత్తుకుంటున్నారు, మీరు చెప్తలేరు, నీళ్ళు ఇస్తలేరు అని. దాని గురించి ఆయన చెప్పినా కానీ నీళ్ళు వస్తలే వదులుతున్నామని చెప్తున్నారు. స్థానిక నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు ఎటువంటి స్పందన మీకు లభిస్తుంది? మాకే చెప్తే వాళ్ళు స్పందనే లేదు. పోయినాము చెప్తే కనుక మమ్మల్ని వస్తే మా ఇంట్లోనే లేవు నీళ్ళు, మీకే ఆడ వస్తాయని చెప్తున్నారు. ఆయన వచ్చి ఇప్పటి వరకు మా బస్సులో ఏం చేసింది లేదు, చూసింది లేదు. అతీతంగా మేము పనిచేస్తామని చెప్పి మాటలు చెప్పడమే జరుగుతుంది. కానీ మరి ఇట్లాంటి స్లమ్లలో పట్టించుకోవడం కానీ, ఎల్లమ్మండ ఇది ఒకటే మా కాలనీ ఒక్క ప్రాబ్లం కాదు. ఇది ఎల్లమ్మండలో 18 బస్సులు ఉన్నాయి. 18 బస్సులే ప్రాబ్లం. ఇది సేమ్ యాస్టీస్ గా 10 రోజులకు ఒకసారి ఇస్తాం, మీ ఇష్టం వచ్చేది చేసుకోండి. కనీసం ఎమ్మెల్యే గారు స్పందించి ఇప్పటికి మీడియా ద్వారా, ఇప్పటికి పేపర్ల ద్వారా చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ ఏమాత్రం స్పందన లేదు. లోకల్ ఎమ్మెల్యే గారు పట్టించుకొని ఇప్పటికైనా మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి మేము కాంగ్రెస్ పార్టీ అయినా, CPI అయినా, ఇంకో పార్టీ అయినా, TDP అయినా, ఏదైనా ప్రజలందరూ ఒకటే. ఆయన మేమందరం కలిసి ఓట్లు వేస్తేనే గెలిచాడు. కానీ ఆయన సొంతంగా బిల్డింగ్ వాళ్ళే, ఓన్లీ మంచి సేఫ్టీ ఉన్న కాలనీలో వాళ్ళే, పెద్దవాళ్ళు వేస్తేనే గెలవడం కాదు కదా. అసలు యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఒక విభేదం అనేది అయిపోయింది. కొన్ని రోజులలో కొన్ని రెడ్డిలు, కులాల విభేదాలు ఉన్నట్టు ఇప్పుడు ఈ స్లమ్ల మీద విభేదం చూపిస్తున్నారు వాళ్ళు. ఈ స్లమ్లో కంపల్సరీ ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మా మీద దయ ఉంచి, మా మీద కరుణ చేసి కంపల్సరీ నీళ్ళు ఇప్పించాలని చెప్పి మా కోరిక. మాకు అడిగేది ప్రతి ఒక్కరు స్లమ్లలో మంచినీళ్ళు తప్ప వాళ్ళకి ఏం అన్నం పెట్టడం అడుగుతారు, డబ్బులు అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. మంచినీళ్ళే అడిగేది. ఆ మంచినీళ్ళు అయినా మాకు టైంకి ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. దీని మీద
మొత్తంలో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎల్లమ్మ బండ ప్రాంతంలో ఉన్న బస్సులన్నింటిలో కూడా ఇదే సమస్య ఉందని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు చెప్తున్నారు. షేలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అటువంటి ఇబ్బంది ఉంది. కాలనీకి సంబంధించిన విషయాన్ని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి, కనీసం 5 రోజులకు ఒకసారైనా నీళ్ళు వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ప్రతాప్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్. బులెటిన్లో మరో